మంకీ యొక్క చిన్న కన్నీటి కథ చెప్తాను వినండి. ఒక పెద్ద అడవిలో మంకీ అనే కోతి తన చిన్న బిడ్డతో కలిసి నివసించేది. వాళ్ళిద్దరూ కలిసి రోజు పండ్లు తినేవారు, పాటలు పాడుకుంటూ గడిపేవారు. చాలా సంతోషంగా ఉండేవారు. ఒక ఇల్లు ఉంటే బాగుండు అనుకున్నారు. అడవిలో చెట్లు నరకడం ప్రారంభించారు. మనకు కూడా ఒక ఇల్లు ఉంటుంది, ఎంతకాలం అని ఎండకు ఎండాము, వానకు తడిచాము, ఇకపై మన బాధలన్నీ పోతాయి, తొందరలోనే మంచి ఇల్లు కట్టుకుందామని భావించారు. అలా చెట్లను కొడుతూ ఉన్నారు. చెట్లను నరికిన తర్వాత ఆ చెట్లన్నిటిని కలిపి ఒక మంచి ఇల్లులా కట్టుకోవాలని నిర్ణయించుకున్నారు. చాలా చెట్లు కొట్టి వాటి యొక్క కొమ్మలన్నీ సేకరించారు. వాటన్నింటినీ తీసుకెళ్ళి ఒక చోట పెడుతూ ఉన్నారు. అడవి అంతా తిరుగుతూ ఉంటూ ఎన్నో కొమ్మలను, ఎన్నో చెట్లు నరికి చాలా కష్టపడి కొమ్మలను సేకరించి ఒక చెట్టు మాదిరి ఆకారంలో ఉన్న ఇల్లును ప్రారంభించారు. అలాగునే వారు అనుకుంటున్నట్టు విధంగా ఒక మంచి ఇల్లును, అందమైన ఇల్లును అడవిలో ప్రారంభించారు. ఆ ఇల్లు ఎంత చక్కగా ఉందో! ఆ వాతావరణంకి, ఆ ఇంటికి చెక్కలతో చెట్ల మధ్య కట్టిన ఇల్లు చాలా బాగుండడంతో కోతి తన పిల్ల ఎంతగానో సంతోషించారు. అలాగునే ఆ ఇంటి పైన చెట్ల కొమ్మల నుంచి కోతులన్నీ కలిసి ఉయ్యాలలోగడం, తన ఫ్రెండ్స్తో సరదాగా ఎంజాయ్ చేయడం లాంటి పనులు చేసేవారు. వాటిని చూసి తట్టుకోలేని కొన్ని జంతువులు ఆ ఇంటిని ఏదో ఒకటి చేయాలని తలంచి ఒకరోజు వాళ్ళు పడుకున్న సమయాన్ని చూసి నిప్పు పెట్టాలని తలించారు. కోతి సంతోషంగా ఉండడం నచ్చని వారందరూ ఈ పని చేయాలని తలంచుకున్నారు. వెంటనే ఒక పెద్ద నిప్పు పెట్టేసి వాళ్ళు పడుకున్న సమయాన్ని అంటబెట్టేశారు. దానితో కోతి మరియు తన పిల్ల ఎలాగోలాని బయటపడ్డారు. కానీ ఇల్లు మొత్తం మంటల్లో కాలిపోయింది. పోనీలే, ఇల్లు పోతే పోయింది, మనమైనా ప్రాణాలతో బయటపడ్డామని చెప్పి తల్లి బిడ్డ చాలా శోక సముద్రంలో ఉండిపోయారు. కానీ అక్కడ ఎవ్వరు కూడా వారికి కొంచెం కూడా సహాయం చెయ్యలేదు. ఇల్లు కాలిపోతుంటే ఎవ్వరూ వచ్చి రక్షించలేదు. వాళ్ళ ఇల్లుని ఎవ్వరూ కాపాడలేకపోయారు. తను ఎంతో ఇష్టంతో కట్టుకున్న ఇల్లుని అంటబెట్టేశారని ఎంతగానో బాధపడుతున్నారు. మనం ఎవరికీ హాని చేయలేదు, కానీ మనకి అందరూ హాని చేశారని చెప్పి బాధపడ్డారు. మనం ఎవరిని నాశనం చేయకపోయినా మనల్ని ఎవరొకరు నాశనం చేయాలని తలుస్తారు.